తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ జగిత్యాల జిల్లా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయబద్ధంగా రావాల్సిన పిఆర్సీ మరియు 6 పెండింగ్ల డిఏలపై జగిత్యాల కలెక్టరేట్ ఆఫీస్ ముందర మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తపస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు బోయినపల్లి ప్రసాదరావు మాట్లాడుతూ 3 సంవత్సరాలకు పెండింగ్ లో ఉన్న 6 డిఏలు మరియు అమలు పరచవలసిన పిఆర్సీ రిపోర్ట్ ను ముఖ్యమంత్రి వెంటనే తెప్పించుకుని 51% ఫిట్మెంట్ తో తక్షణం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లాలోని 20 మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు పెన్షనర్లు, సంఘ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొని వారికి సంఘీభావం తెలియజేశారు. జగిత్యాల జిల్లా తొలి జడిపి చైర్పర్సన్ దావసంత సురేష్ ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమని ఆమె అన్నారు. సాధించుకున్న తెలంగాణలో మళ్లీ ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాటం చేయాల్సి వస్తుందని అన్నారు. ధర్నా కార్యక్రమానికి పిలువగానే వచ్చేసినటువంటి మాజీ జడ్పీ చైర్మన్ గారు దావ వసంత గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మీరు భాగస్వామ్యమైనందుకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున మీకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాం. వాస్తవానికి రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర శాఖ ప్రభుత్వంలో భాగమైన ఉపాధ్యాయ ఉద్యోగులను ప్రభుత్వం కొద్దిగా నిర్లక్ష్యం చేస్తున్నట్టు కొద్దిగా కనిపిస్తుంది. గత 3 సంవత్సరాల నుండి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 6 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. 3 సంవత్సరాల నుండి పిఆర్సీ పెండింగ్ లో ఉంది. కాబట్టి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ ఈ రోజు ధర్నా కేంద్రంలో కలెక్టరేట్ ఎదురుగా నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి మరో కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ పక్షాన జై జై తాపస్, జై జై తాపస్, మేడం. ఈ కార్యక్రమం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల లోపల ఈ ధర్నా కార్యక్రమం అనేటువంటిది చేయడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. మరి ఈరోజు అనేకమైనటువంటి విద్యాపరమైనటువంటిది కానీ ఆర్థికపరమైనటువంటి సమస్యలు అనేకమైనటువంటిది విద్యా వ్యవస్థలో కొనసాగుతున్నది. ఉపాధ్యాయులను పాఠాలు బోధించకుండా ఎన్నో రకాలుగా వివిధ రకాల అయినటువంటి పనులు చేపిస్తూ మరి మాకు రావాల్సినటువంటి వాటిని డిమాండ్ అనేటువంటి పెట్టేటువంటి క్రమం లోపల గత ప్రభుత్వము అనేటువంటిది ఉన్నటువంటి సమస్యలను మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారనంటే మీకు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు కావాలనంటే మా ప్రభుత్వం వచ్చినట్టుంటే మీకు సమస్యలన్నీ తీరుతాయి అన్నట్టు చెప్పి మరి గద్దెనెక్కినటువంటి వాళ్ళు ఈరోజు మరి ఉద్యోగులను, ఉపాధ్యాయులను, మిగతా కార్మికులను అందరినీ కూడా విస్మరించి రిటైర్డ్ ఉపాధ్యాయులను కానీ ఉద్యోగులను కానీ మరి ఎలాంటి ఆర్థికపరమైనటువంటి వాటిని ఇవ్వకుండా మరి 3 సంవత్సరాలు గడిచిపోతా ఉంది. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ రోజు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇటు కార్యక్రమానికి వివిధ మండలాల నుంచి వచ్చేసిన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా రాష్ట్ర బాధ్యులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ రోజు ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం 2 అంశాలపై తీసుకోవడం జరిగింది. ఒకటి, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం డిమాండ్ మేరకు వెంటనే పిఆర్సీని ప్రకటించాలి, అదేవిధంగా డిఏలను ప్రకటించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఉద్యోగ ఉపాధ్యాయులు ఆర్థికంగా పెరిగిన ధరలకు అనుగుణంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వెంటనే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం డిమాండ్ మేరకు వెంటనే పిఆర్సీని డిఏను అమలుపరిచి ఉపాధ్యాయ ఉద్యోగులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం 3 సంవత్సరాల కింద అధికారంలో వచ్చే ముందు ఒక నినాదం మీద వచ్చింది, ఉపాధ్యాయులకు ఉద్యోగులకు
గత ప్రభుత్వం చేయని విధంగా అన్ని విధాల న్యాయం చేస్తాను అనే అంశం మీద వచ్చి ఈరోజు ఉపాధ్యాయ ఉద్యోగులకు, ప్రభుత్వంలో భాగమైన ఉపాధ్యాయ ఉద్యోగులకు అన్యాయం చేస్తుంది. కాబట్టి మరోసారి మార్పుకు నాంది పలకకుండా, ఆ మార్పు అనేది మా ఆలోచనకు రాకుండా ఉండే విధంగా ప్రభుత్వ పెద్దలు చొరవ తీసుకుని ఉద్యోగ ఉపాధ్యాయులకు వెంటనే ఆర్థికపరమైన సమస్యలను వెంటనే నెరవేర్చి ప్రభుత్వంలో భాగమైన ఉపాధ్యాయ ఉద్యోగులకు ఒక మంచి సంకేతాన్ని ఇచ్చి ప్రజలకు ఒక మంచి మెసేజ్ పంపిస్తారని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జగిత్యాల జిల్లా శాఖ తరఫున మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతుంది. రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు ఈరోజు పిఆర్సి మరియు 6 పెండింగ్ డిఏల మీద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. గౌరవనీయమైనటువంటి ముఖ్యమంత్రి గారు, సంక్షేమ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి చేతుల్లోనే ఈరోజు విద్యాశాఖను కూడా పెట్టుకున్నారు. ఆ విద్యాశాఖలో అద్భుతమైన ఫలితాలు సాధించాలనేటువంటి ఆలోచనతో, సంకల్పంతో గట్టిగా పనిచేస్తున్నటువంటి గౌరవనీయమైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదే శాఖలో మేము భాగస్వాములము. ఆ శాఖ అభివృద్ధి పరచాలంటే ఉపాధ్యాయులుగా మా యొక్క ఆర్థిక పర సమస్యలను కూడా మీరు నెరవేర్చాల్సినటువంటి అవకాశం ఉన్నది. దయచేసి 6 పెండింగ్ డిఏలు ఏ దేశంలో కూడా లేవు సార్. ఆ పెండింగ్ డిఏలను మీకు ఇక్కడ నుండి మేము మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం. దయచేసి ఆ పెండింగ్ డిఏలను వెంటనే విడుదల చేయాలి. లేకుంటే ఒక్కొక్క ఉద్యోగ ఉపాధ్యాయుడు దాదాపుగా 24% అంటే 16 నుంచి 24 వేల రూపాయల ఆర్థిక నష్టాన్ని చవిస్తున్నాడు. ప్రభుత్వ సంక్షేమ ఫలాల్ని ప్రజలకు అందిస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులను కూడా అదే విధంగా పరిష్కరిస్తారని ఆశిస్తూ తపస్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జగిత్యాల జిల్లా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా చేసే ధర్నా కార్యక్రమాల్లో భాగంగా జగిత్యాలకు వందలాదిగా తరలి వచ్చినటువంటి ఉపాధ్యాయ మిత్రులకు, జిల్లా మండల నాయకులందరికీ, రాష్ట్ర పార్టీలకు, సీనియర్ నాయకులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా మేము ఎందుకు ధర్నా చేస్తున్నాం 2 వాక్యాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఉద్యోగ చరిత్రలో రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కూడా 6 డిఏలు పెండింగ్ లో ఉన్నటువంటి సందర్భం ఏనాడు లేదని చెప్పేసి మీడియా ప్రజలకు మరియు ఈ సమాజానికి మేము తెలియజేస్తున్నాం. ఎవరు అడిగినా అడగకపోయినా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 6 నెలలకు ఒకసారి డిఏ ఇవ్వాలి. అది ప్రభుత్వాల యొక్క బాధ్యత. మేము ఎందుకంటే ప్రభుత్వం దగ్గర పనిచేస్తున్నాం కనుక. అట్లాగే పే రివిజన్ కమిటీ వేతనాలు పెంచేటటువంటి కార్యక్రమం 5 ఏళ్లకు ఒకసారి ఉన్నటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా ఎవరు అడిగినా అడగకపోయినా 5 ఏళ్లకు ఒకసారి పిలిచి ఉన్నటువంటి రేట్లలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరికీ కూడా ఈ రాష్ట్రంలో, దేశంలో ఇచ్చేటటువంటి సాంప్రదాయం ఉంది. అయితే ప్రభుత్వాలు మారిన కొద్దీ, సమయాల్లో మారిన కొద్దీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలను ఏమంటటువంటి రీతిలో మరి ఉద్యోగ ఉపాధ్యాయులను రోడ్ల మీదకి తీసుకొచ్చేటటువంటి పద్ధతి సరి అయినది కాదని, మరి 6 డిఏలు పెండింగ్ లో ఉన్నాయంటే గత 6 ఇంటూ 36 సుమారుగా 3 సంవత్సరాలుగా డిఏ లేని పరిస్థితి నుంచి వెళ్ళి మరి మమ్మలను మరి కాపాడాలని, మరి వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్ అయినటువంటి ఆర్థిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. జై తపస్. చేస్తున్న ధర్నాకు స్వాగతం అండి. సార్, మామూలుగా జీవో 25ను సవరించి ప్రాథమిక పాఠశాలల మనుగడను కాపాడాలండి. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుని నియమించాలి. ప్రతి పాఠశాలకు ఒక పిఎస్హెచ్ఎంను నియమించాలి సార్. అది కంపల్సరీగా చేయాలి. అలాగే పిఆర్సీని అమలు చేయాలి. 6 డిఏలను వెంటనే సత్వరంగా విడుదల చేయాలి. థ్యాంక్ యూ సార్. తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటేనే ఈనాడు మన హక్కుల సాధన కోసం మీరందరూ కూడా పోరాడి శ్రమిస్తేనే ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఎందుకు సాధించుకున్న తెలంగాణలో మన హక్కులు మనకు వస్తాయి, మన జీవితాలు బాగుపడతాయి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. దాంట్లో మీ పాత్ర మరవలేని. కాబట్టి ఈనాడు మరి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ ఏదైతే ఉందో, మరి ఇవాళ వారికి రావాల్సినటువంటి హక్కులు, డిమాండ్ల కోసం ఈ ఉద్యమాన్ని మరి గతంలో శాంతియుతంగా మరి పోరాటం చేసి మరి ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన కనబడకపోవడంతో ఇవాళ మరి ఉపాధ్యాయులు అందరూ కూడా మరి పాఠశాలల్లో, స్కూళ్ళల్లో 4 గోడల మధ్యలో విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడానికి ఉండాల్సినటువంటి ఉపాధ్యాయులు
ఇలా చాలా బాధాకరం. ఇలా రోడ్డు మీద వచ్చి కూర్చోవడం, రోడ్డు మీద ఇవాళ టెంట్ వేసుకొని ఈ విధంగా వారి యొక్క హక్కుల కోసం పోరాడుతున్నారంటే ఇది నిజంగా కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో స్వరాష్ట్రంలో మనం ఉన్నామా అనే ఒక అనుమానం వ్యక్తం అవుతా ఉంది వాళ్ళందరినీ చూస్తూ ఉంటాయి. మరొక తెలంగాణ ఉద్యమం ఎట్లయితే మనం పోరాటం చేసినామో ఇవాళ మరొక ఉద్యమాన్ని తలపించే విధంగా ఇలా ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చారు మన హక్కుల కోసం. మళ్ళా గతంలో 10 సంవత్సరాల వెనుకకు పోయినట్టుగా ఇవాళ పోరాటం చేస్తూ ఉన్నారు. ఏమైనా కూడా తక్షణమే ఈ తపస్సు డిమాండ్ చాలా అర్థవంతంగా ఉంది, అందరికి ఉపయోగపడే విధంగా ఉంది. వీళ్ళ డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలని చెప్పేసి మరి ప్రభుత్వాన్ని, మరి ముఖ్యమంత్రి గారిని, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా పనిచేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల వీరు ఏ విధమైనటువంటి కార్యాచరణ రూపొందిస్తారో తపస్సు కార్యాచరణలో వారి యొక్క ఉద్యమంలో మేము కూడా తోడైతామని చెప్పేసి ఎక్కడి వరకైనా వారికి అండగా నిలుస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.